ఒక్కలకి కానీ ఎన్ని సంచులు అవుతాయి? ఎన్ని సంచులు అవుతాయి? 10,000 సంచులు అంటే ఎన్ని లారీలు? దగ్గర దగ్గర 700 అంటే 12 లారీలు వెళ్తాయి. అరే మార్కెట్ డిఎం ఇంకొక 10,000 అంటే ఎన్ని పోయినాయి? దగ్గర దగ్గర 60,000 చిల్లర. 60,000 పోయినాయి. ఇంకా ఇంకొక 10,000 గ్రౌండ్ లో ఉన్నాయి. 10,000 నింపెట్టింది. మొత్తం 80,000 చిల్లర అయితే అదే చెప్తున్నారు. అటు పైన ఆ దొంగలు పడ్డారు రైస్ మిల్లర్ తోటి కలుపుకొని, ఈడ ఈ దొంగలు పడ్డారు. ఇక లాస్ట్ కి మనం ఎటు వాళ్ళనే అన్ని సమగ్రంగా నడిపిస్తుంది మా గవర్నమెంట్. నేనే వట్టిగా నా కాళ్ళకు గులగుల పెట్టి తిరుగుతున్నా నేను. డిఎస్ గారు నమస్కారం. మీరు స్పీకర్ లో ఉన్నారు. నమస్కారం. ఇప్పుడు నేను దూద్గాం గ్రామంలో ఉన్నా. దూద్గాం ఇది మెండోరా మండలం. అయితే ఇక్కడ ఇప్పుడు బాగానే ఉన్నది. ఇంకా అంటే నేను అనుకుంటే ఒక 50-60 లారీలు అవుతుంది. 3 ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. పెద్ద విలేజ్ ఇది. మరి కొద్దిగా పెంచాల్సిందే లారీలు. బారదాన్ కూడా లేదంటున్నారు. బారదాన్ తక్కువ. ఎంత వచ్చింది? వాళ్ళు 6,000 వచ్చిందా? 6,000 వచ్చింది. 6,000 ఎట్లా పంచాలని చెప్పేసి గోజాములు అతను పంచలేడు. మొన్న అంటే ఎన్ని రోజులు 6,000 వచ్చింది? అయితే ఇవన్నీ ఊళ్ళకి రావు. మనం పీకులు ఆడుకున్నాడు అవుతుందని పంచలేడు. ఒక రోజు అంతా అట్లా నాపేసాం 24 hours. నిన్న మేము అండేసుకొని వచ్చిన వాళ్ళకన్నా వస్తాయి. మరి పంచమని అంటే పెద్ద పెద్దలు అందరూ అయితే మళ్ళీ పొద్దున పంచితే మాకు నీకని కూర్చోలాట. డిఎస్ఓ గారు ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఒకటి ఈ బార్దాన్ సంచులు గన్ని బ్యాగ్స్ 3 రోజుల నాడు 6,000 వచ్చిందట. వాళ్ళే పాపం రైతులు కొట్లాడుకుంటున్నారు. ఇక గన్ని బ్యాగ్స్ లారీలు ఇప్పటిదాకా 3 లారీలు పోయినాయి సార్. మొత్తం ఇంత పెద్ద విలేజ్ లో 3 లారీలు పోయినాయట చూడు. ఇప్పటికి మొత్తం కొనుగోలు స్టార్ట్ అయిన నుంచి 3 లారీలే పోయింది. ఇది కొద్దిగా మరి ఇది రిమోట్ ఉంటది. సంచులు నింప అయితే ఇది అది మళ్ళా నిన్న వాన కూడా పడ్డది కదా డిఎస్ఓ గారు. ఇదో ఇష్యూ పాపం ప్రాబ్లం అవుతుంది. అయితే ఇప్పుడు ఇది ఈ ఊరు ఏంటంటే బార్డర్ విలేజ్. ఇది కొద్దిగా కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటది మన డిపార్ట్మెంట్ ది. అయితే ఇప్పుడు 1 లారీలు పెంచడం, ఓన్లీ 3 లారీలే పోయినాయట. గన్నీ బ్యాగ్స్ పంపింది, లారీలు పెంచండి. ఇంకోటి ఇక్కడ 42 జోక్ పంపిస్తున్నారు సొసైటీ వాళ్ళు. ఆ ముకుందా రైస్ మిల్ అట నిజామాబాద్, వాడు 3.5 కట్ చేసిండట. 45.5 అవుతున్నది ఇప్పుడు. ప్లీజ్ మరి అన్యాయం. నాకు కలెక్టర్ గారు మాట ఇచ్చిర్రు 41.5 బాగా ఏమన్నా లాకలు వేస్తే చెడిపోతే ఒక అర్ధ కిలో పెంచుతారు. మంచిగా ఉన్న దాన్ని కూడా 45.5 అంటే అన్యాయం డిఎస్ఓ గారు. ఒక్క సెకండ్ లైన్. పాల్ది అట ఇంకోటి డిఎస్ఓ గారు, పాల్ది ట్రేడింగ్ కంపెనీ ఇంకోటి. ఆ లారీ అట్లా ఒక లారీ దించుకున్నట్టు ఒక లారీ ఆపిడ్డట. ఇదే 45-46 అడుగుతుర్రట. ప్లీజ్ ఈ సాల్వ్ చేయరా? ఈ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడు ఇక్కడ అంతటా కూడా. ఇప్పుడు నేను మోర్తాడోళ్ళు వచ్చి చెప్పారు. పొద్దుగాల నేను ఇంటికాడ ఉంటే రైతులు వచ్చారు మోర్తాడోళ్ళు. ముకుందానేనట. ఎన్ని గానం ఎందుకు ఇస్తున్నారు ముకుందాకి? 45 అట. మోర్తాడోళ్ళు కూడా 45 దించుకుంటున్నారట. జర ట్రక్ షీట్ కరెక్ట్ చేసి ఈడ జోకి పంపిస్తాం కంటే వాడు ఎక్కువ కట్ చేస్తున్నాడు మళ్ళా. జర ముకుందా మీద ఎందుకు సీరియస్ తీసుకోండి కొద్దిగా. అచ్చా వాడు పెద్దగా ఉన్నాడు. వాడు అదే మరి తరుగు మరి ఎక్కువ తీసుకోవద్దని చెప్పాలి కదా. ప్లీజ్ ఇంకోటి రాయండి. సిద్ధిరామేశ్వర రైస్ మిల్ లారీ అట్లనే ఉన్నది, దించుకుంటలేరట. సిద్ధిరామేశ్వరనా?
ఇక కొద్దిగా ఇక ఇప్పుడు కొద్దిగా ప్రెషర్ పెట్టుర్రు ఇక అంతే, యాక్టివేట్ చేయండి ఇక అంతే. మంచిది సార్, ఈ తప్పకుండా తరుగును మాత్రం కంట్రోల్ చేయరు, బాగా గోస అవుతుంది రైతులది పాపం. తప్పకుండా సార్, రైట్, తప్పకుండా. థ్యాంక్ యూ డిఎస్ఓ. ఆ పిల్లగాడు ఏం చేస్తాడు మధ్య పిల్లగాడు ఏం చేస్తాడు? డిఎస్ఓ గారు? సార్, 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 అది మీరు ఇంకేదో చెప్పబోతున్నారు, నేను సారీ కట్ చేసిన, మన కోన సముద్రం చెప్పబోతున్నారు. అదే సార్ తమరు చెప్పినట్టుగానే కోన సంబంధంలో ఇవాళ ఇప్పుడు 4 బండ్లు లోడ్ అవుతున్నాయి సార్. వెరీ గుడ్, అది కాన్సన్ట్రేట్ చేస్తే అది ఒక 5 రోజుల్లో కోన సంబంధం క్లోజ్ చేసేస్తా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మన ఇటు ఇనాయత్ నగర్ పోతున్నా సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ ఈ సెంటర్ లో ఉన్నాను సార్. మీరు టార్గెట్ 8 days పెట్టుకొని ఇవాళ నుంచి. కలెక్టర్ గారు నాకు 10 రోజులు మాట ఇచ్చిర్రు, 10 రోజులకు ఖాళీ చేస్తా అని. సార్ సార్ తప్పకుండా సార్, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. రేపు అటు వస్తుంది సార్, రేపు అటు మళ్ళీ దూల్గాం సైడ్ రేపు రండి. ఇప్పుడే కొద్దిగా మీరు ఆర్డర్లు ఇవ్వండి, కొద్దిగా ట్రాన్స్పోర్ట్ యాక్టివేట్ చేసి దూల్గాం సైడ్ వచ్చి ఆ ముకుందా రైస్ మిల్, సిద్ధిరామేశ్వర రైస్ మిల్ 2 కూడా చూడరు. చేసుకుంటా సార్. పాల్ది 2, 3 సారీ. వాళ్ళది కూడా రైట్, వాళ్ళది కూడా చూస్తాను. థ్యాంక్ యూ, నమస్తే. నింపి పెడితే కూడా ఎక్కువ పోతారు. ఒకసారి 9 ఒకసారి పోయినా సార్. స్కూటీ వచ్చి టక్కన